హాయ్ అండి అందరికీ. గోధుమ పిండి, బెల్లం గవ్వలైతే తయారు చేసుకుందాం. కొంచెం గోధుమ పిండి మనకెంత కావాలో అంత అయితే తీసుకుందాం. గోధుమ పిండిలో కొంచెము ఆయిలు, సాల్ట్, వాటర్ వేసి స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. గవ్వలు ఒత్తే పీట అయితే కనిపించలేదు, అందుకని నేను గారెలు, అప్పడాలు తీసే గంటి మీదైతే చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలాగే గరిటె మీద ట్రై చేయండి, బాగా వచ్చాయి. నేను ఇక్కడైతే అన్నీ మొత్తము తయారు చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత మీరు కూడా తీసుకోండి. ఇప్పుడైతే ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకైతే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మా బావకి ప్రమోషన్ వచ్చినప్పుడు మైసూర్ అయితే వెళ్ళాము. మా బాబుకైతే 1 ఇయర్, మా పాపకైతే 7th మంత్. మా అమ్మ అయితే ఒక మాట చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్ళాక డోర్స్కి గడులు ఉంటాయి కదండి, వాటన్నిటికీ తాడులైతే కట్టమని చెప్పింది మా అమ్మ. లేదు అంటే డోర్ మీద ఒక టవల్ వేసి ఎప్పుడు ఉంచమని చెప్పేది. చాలామంది తల్లిదండ్రులు బయట పని చేసుకుంటుంటే పిల్లల డోర్లు గడులు పెట్టేసుకునేవాళ్ళు. ఎప్పుడు మనతో మన తల్లిదండ్రులు ఉండలేరు కదండి, మనమే చూసుకోవాలి మన పిల్లల్ని జాగ్రత్తగా. మీరు కూడా ఇలాగే చేయండి, ప్రమాదం అయితే జరగదు. ఇక్కడైతే తీగ పాకం వచ్చేసింది. ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ గవ్వలైతే వచ్చేసాయి. పాకంలో అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. బెల్లంలో అయితే ఎక్కువసేపు ఉంచవసరం లేదు. ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం యాలుక్కాయలు కూడా వేసుకోవాలి. మంచిగా అయితే కలుపుకోవాలి, ఎక్కువసేపు ఉంచవసరం లేదు. తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. తరువాత బెల్లం పాకం అంతా గవ్వలకి పట్టి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇక్కడ కొంచెం నాకైతే బెల్లం పాకం అయితే మిగిలింది. ఇంకా కొంచెం గవ్వలు అయితే వేసి పక్కన పెడుతున్నాను. గవ్వలైతే తయారైపోయినాయి క్రిస్పీగా. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. ఇక్కడైతే సపోటాలు అయితే పచ్చిగా ఉన్నాయి. పండాలంటే ఆవాలు వేసుకొని మూత పెట్టుకోవాలి, మంచిగా పండిపోతాయి నెక్స్ట్ డే. వీడియో నచ్చినట్లయితే కుసంత కుడి చేత్తో లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.